కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు ఇంటిపోరు తప్పడం లేదా? ముద్రగడ పద్మనాభంను కుటుంబ సభ్యులే ఎందుకంతలా వ్యతిరేకిస్తున్నారు? ముద్రగడపై సొంత కూతురే ఎందుకు తిరగబడ్డారు? ఆమె వెనక కూటమి నేతలు ఎవరైనా ఉన్నారా? వాచ్ దిస్ ఇన్నర్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. శాసనసభలో సభ్యులు ప్రమాణం కూడా చేశారు. కానీ విమర్శలు మాత్రం తగ్గడం లేదు. ఎన్నికల సమయంలో కాపు నేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తీరును సొంత కూతురు ముద్రగడ క్రాంతి తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్పై ముద్రగడ పద్మనాభం విమర్శలు చేయడంతో క్రాంతి ఘాటుగా స్పందించారు. ఆ సమయంలో తండ్రి కూతుళ్ల మధ్య డైలాగ్ వార్ జరిగింది. పిఠాపురం అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. ఆ మేరకు పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ లక్ష్యంగా ముద్రగడ పద్మనాభం మరోసారి విరుచుకుపడ్డారు. దీంతో ఆయన కూతురు క్రాంతి మరోసారి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడపై కూతురు క్రాంతి మరోసారి నిప్పులు చెరిగారు. తన తండ్రి పేరు మార్చుకున్నా ఆయన ఆలోచన విధానం మారలేదన్నారు. గతంలో వైఎస్ జగన్ ను ఏనాడు ప్రశ్నించని పద్మనాభరెడ్డి పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించే అర్హత ఆయనకు ఉందా అని ఆమె ప్రశ్నించారు. తన పేరును పద్మనాభర్ నుంచి పద్మనాభరెడ్డిగా మార్చుకున్నాక కూడా పవన్ కళ్యాణ్ ను ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు ఏం చేయాలో స్పష్టత ఉందన్నారు. ఏం చేయాలో తన తండ్రికే స్పష్టత లేదన్నారు. శేష జీవితం ఆయన ఇంటికి పరిమితమై విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఒక కూతురిగా సలహాలిచ్చారు. మరోసారి పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే తనే గట్టిగా ప్రతిఘటిస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన పేరును మార్చుకున్నా కొందరు ఇప్పటికీ టార్గెట్ చేస్తున్నారని ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నారు. జన సైనికులు తనపై బూతులతో దాడి చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. పవన్ కళ్యాణ్ జన సైనికుల్ని మందలించాలన్నారు. ఇలా బూతులు తిట్టడం కంటే తన కుటుంబాన్ని ఒకేసారి చంపేయండి అంటూ ముద్రగడ అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఇలాంటివి సరికాదని అభిప్రాయపడ్డారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. అలాగే రాష్ట్రంలో దాడులు జరగకుండా టీడీపీ నేతలకు పవన్ కళ్యాణ్ సూచన చేయాలన్నారు. లేదంటే ఒకేసారి తనపై దాడి చేసి చంపేయాలని ముద్రగడ వాపోయారు. పవన్ కళ్యాణ్ గారు చాలా చోట్ల వైసీపీకి ఓట్లేసే వారి మీద, ఇళ్ల మీద, మనుషుల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. ఎన్నో ఎలక్షన్ చూసామండి. ఓడిపోయిన వారి మీద ఇప్పుడు దాడి చేసిన సందర్భాలు ఎప్పుడూ ఏ ప్రభుత్వం కూర్చోలేదు. నేను పర్సనల్గా చేయలేదు. కానీ నిత్యం పౌర్ణమి ఉండిపోద్దని అనుకోకుండాయ్యా. అమావాస్య వస్తుందన్నయ్యా, అమావాస్య కూడా తర్వాత పౌర్ణమి వస్తుందన్నయ్యా. దయచేసి మీ పార్టీ వారికి, తెలుగుదేశం పార్టీ వారికి సూచనలు ఇవ్వండి. తప్పు ఏది కూడా శాశ్వతం కాదు. ప్రజల దయతోటే ప్రభుత్వాలు ఎన్నుకోబడతాయి. అంత మాత్రాన మేము హీరోలు, ఈ రాజ్యం మాది, ఈ రాష్ట్రం మా ఇస్టేటు అనే భావం పనికిరాదని దయచేసి ఆ దాడులు ఆపించే కార్యక్రమం సీరియస్గా తీసుకోమని కోరుకుంటా ఉన్నాను. మరోవైపు ముద్రగడ పద్మనాభం పేరు మార్పును గతంలో రెడ్డి సంఘ నేతలు తప్పుపట్టారు. పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకోవడాన్ని తాము అంగీకరించేదే లేదన్నారు. ముద్రగడ లాంటి వాళ్లు పేరు మార్చుకుని వస్తే తమ రెడ్డి కులం పరువు బజారున్న పడుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. రెడ్డిగా పేరు మార్చుకోవడానికి తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. నైతిక విలువలు లేకుండా మాట్లాడే వాళ్లను రెడ్డి కులస్తులు దూరంగా ఉంచాలన్నారు రెడ్డి సంఘ నేతలు. ఈ అంశం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. ముద్రగడ పద్మనాభం గారు బలపరిచిన పార్టీ ఘోరంగా ఓటమి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన బలపరిచిన పార్టీ ఘోరంగా ఓడిపోయినందుకు ఆయన కులం మార్చుకుంటానని చెప్పడం జరిగిందట. ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైనప్పటికీ ఆయన మా రెడ్డి కులంలో కలవాలని గెజెట్ సిద్ధం చేసుకున్నట్టుగా ప్రకటించడం జరిగింది. మరి ఆయన జన్మించిన కులానికి అపకీర్తి తెచ్చి మా రెడ్డి కులంలో కలవటానికి ఆయనకి ఎవరు అనుమతి ఇచ్చారు? మా రెడ్డి సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు కూడా ప్రస్తుతానికి ఏ విధమైన మాట్లాడట్లేదు.
మరి ఈ ముద్రగండ పద్మనాభం గారు మా రెడ్డి కులంలో చేరడానికి ఎవరైనా అనుమతి ఇచ్చారా? అది మాకు తెలియదు. నేను ఒక గ్రామ మాజీ సర్పంచ్గా, ఒక రెడ్డి కులస్తుడిగా ఆయన మా రెడ్డిల కులంలో కలవటానికి వ్యతిరేకిస్తున్నా. నీతి నియమాలు ఉంటే అతను మా రెడ్డిలను అపఖ్యాతి రాకుండా చూడటం కోసం మా కులంలో కలవకూడదు. మా కులంలో ముద్రగండ పద్మనాభం గారు చేరటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దీనిపై మా రెడ్డి సంఘాలు కూడా త్వరలో స్పందించి ఆయన్ని మా కులంలో చేరకుండా నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నా. మొత్తంగా ఇంటి నుంచి రివర్స్ అటాక్ ప్రారంభం కావడంతో ముద్రగడ డైలమాలో పడినట్టు తెలుస్తోంది. అయితే కూటమి నేతలే తనను కావాలని కూతురు చేత తిట్టిస్తున్నారని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. చూడాలి మరి కూతురు కామెంట్లపై ముద్రగడ ఎలా స్పందిస్తారో.